హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ విజయభాను. ఈరోజు వీడియోలో ఐరనింగ్ చేయడానికి వచ్చిన సర్వీసు మేడంకి ఎర్లీ మార్నింగ్ 6 o'clock అనమాట. నేను ఎలా పడితే అలా ఉన్నా ఇగ్నోర్ చేసేయండి అది, ఎందుకంటే నాకు రెడీ అయ్యే టైం కూడా లేదు. ఆల్రెడీ ఆ ముందు రోజు నైటే నేను మేకప్కి వెళ్ళొచ్చాను. సో మార్నింగే మళ్ళీ ఈ సర్వీస్కి రావాలి. సో అందుకని మళ్ళీ దీని తర్వాత వేరే సర్వీస్కి కూడా వెళ్ళాలి. సో కొంచెం టైం ఉంటుంది మధ్యలో, ఒక 2 hours. అప్పుడు నీట్గా అయ్యి వెళ్దాంలే, నా రెగ్యులర్ క్లయింటే అని చెప్పి హౌస్కి వచ్చి చేయమన్నారు. ఎర్లీ మార్నింగ్ పిల్లలతో పార్లర్కి రావడానికి అవ్వదని చెప్పి సో వాళ్ళ లొకేషన్కి వెళ్ళి చేశాను అనమాట. ఐరనింగ్ ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళాలనుకుంటున్నారు. సో చాలామందికి ఇలా కర్లీ హెయిర్ ఉంటుంది కదా, మేడంకి ఉన్నంత కర్లీ హెయిర్ వాళ్ళకి ఏంటంటే టెంపరీ ఐరనింగ్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండదు అనమాట. మీరు ఇంట్లో చేసుకున్నా సరే కర్లీ హెయిర్ అయినా కాకపోయినా మీకు లాంగ్ లాస్టింగ్ ఎక్కువ ఉండాలనుకుంటే హెయిర్ మోజ్ అనేది ఉంటుంది బాటిల్. ఆ హెయిర్ మోజ్ని అప్లై చేసి మీరు స్ట్రైట్ బ్లో డ్రై చేసుకున్నారంటే కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే హెయిర్ ఐరనింగ్ చేసేటప్పుడు మీరు ఇదే మోజ్ అనమాట. మోజు ఇట్లాంటి ఫ్లాట్ బ్రష్కి అప్లై చేసుకొని మన హెయిర్కి సెక్షన్స్గా డివైడ్ చేసుకొని అప్లై చేసుకొని దాని తర్వాత స్ట్రైట్ బ్లో డ్రై చేసుకుంటే మీకు స్ట్రైట్గా అవుతుంది కొంచెం హెయిర్. అండ్ అలాగే చిక్కులు పడకుండా ఫ్రీజీనెస్ కంట్రోల్ చేసి మీకు హెయిర్ ఐరనింగ్ అనేది కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అనేది. దీని తర్వాత మీరు ఐరనింగ్ చేసుకుంటే కొంచెం మీకు కర్లీ అనేది రాకుండా ఉంటుంది అండ్ లాంగ్ స్టే ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్కి వాటికి ఐరనింగ్ చేసుకునేటప్పుడు రూట్కి టచ్ అవ్వకుండా ఐరనింగ్ చేయమని చెప్పండి. ఎవరైతే ఐరనింగ్ చేస్తారో హెయిర్ స్టైలిస్ట్ వాళ్ళకి రూట్కి టచ్ అవ్వకుండా. నేను చూడండి రూట్కి అసలు వెళ్ళట్లేదు మిషన్ అనేది, చాలా గ్యాప్ ఇచ్చి చేస్తున్నాను. అంటే రూట్కి వెళ్ళింది అనుకోండి మీకు హెయిర్ డ్యామేజ్ అవుద్ది, హెయిర్ ఫాల్ అవుద్ది. అదే మీరు పైన రూట్కి టచ్ అవ్వకుండా మీరు ఎంత హీట్ పెట్టి చేసుకున్నా మహా అయితే ఫ్రిజినెస్ వస్తుంది తప్ప హెయిర్ ఫాల్ మాత్రం అవ్వదు. సో ఈసారి ఐరనింగ్ చేయించుకునేటప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చి చేయించుకోండి. అండ్ ఇంట్లో చేసుకున్నా సరే మీకు రూట్కి టచ్ అవ్వకుండా కొంచెం 1 inch అన్న గ్యాప్ తీసుకొని ఐరనింగ్ అనేది చేసుకోండి. ఇంట్లో చేసుకున్న పార్లర్లో చేసుకున్న రూట్కి టచ్ అవ్వకుండా చేసుకుంటే మీ హెయిర్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వదు, హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవ్వదు. అండ్ అలాగే కొంచెం ఫ్రీజినెస్ వస్తుంది, ఎందుకంటే హీట్ కదా ఇది. సో అది కంపల్సరీ వస్తుంది. దీని తర్వాత మీరు లైక్ ఇంట్లో ఏదన్నా హోమ్ రెమెడీ చేసుకున్నా లేకపోతే స్పా చేయించుకున్నా సరే బాగుంటుంది రిజల్ట్ అనేది. సో డ్యామేజ్ అయిన హెయిర్ని మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడప్పుడు పర్లేదు, బట్ రెగ్యులర్గా ఐరనింగ్ బ్లో డ్రై అయితే నేను సజెస్ట్ చేయను. ఇంట్లో అయినా పార్లర్లో అయినా ఎప్పుడైనా హెయిర్కి మంచిగా కేర్ ఉండేది చేసుకుంటే బాగుంటుంది. అప్పుడప్పుడు ఇట్లా అకేషనబుల్గా అయితే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. చూసారు కదా మేడంది ఎంత కర్లీ హెయిరో. ఈ మోజ్ అప్లై చేస్తే మనకి షైన్ వస్తుంది అండ్ అలాగే ఐరనింగ్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ ఫ్రీజీనెస్ కంట్రోల్ అవుతుంది, చిక్కు పడకుండా ఉంటుంది అనమాట. మెయిన్గా ఇది హెయిర్ స్టైల్స్లో కూడా మేము చాలా యూస్ చేస్తాము, బాగుంటుంది. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఈ ప్రోడక్ట్ అనేది తీసుకొని ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ హెయిర్ స్టైల్స్కి ఐరనింగ్స్ వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. చూసారా ఎంత స్ట్రైట్గా అయిపోయిందో హెయిర్, ఫుల్ కర్లీ ఉన్నది. తర్వాత హెయిర్ మొత్తం కొంచెం షేప్ చేయమన్నారు, చేసేసి ఇంకా నేనైతే ఫుల్ ఐరనింగ్ చేశాను. ఇట్లా వచ్చింది ఫైనల్ రిజల్ట్. ఆవిడైతే చాలా సాటిస్ఫై అయ్యారు. మీరు కూడా ఈసారి ఇంట్లో ఐరనింగ్ చేసుకున్నప్పుడు ఈ మెథడ్ని ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.